బెండాపు ఓయ్ పెద్ద మనిషి ఓయ్ కూరగాయల బుట్ట నిన్నే పిలిచేది వెళ్ళరా ఆ కనిపించేది కొత్త పల్లేనా? అవునండి. బాబాయ్ తెలియదురా, రండిరా చూద్దాం. కుర్ర పెట్టవాళ్ళారా రాస్కల్స్, నన్ను కోటి బెళ్ళచ్చు కొడతావురా? నేనంటే ఎవరనుకుంటున్నారా? జిల్లానే గడగడలాడించేసిన రిటైర్డ్ తహసీల్దార్ వీరవరహావతారాన్ని, చండ శాసనం ఉండవాణ్ణి నన్ను కొడతావురా నువ్వు? ఏమిటండి బాబు, పొరపాటును తగిలింది, దానికి అలా కళ్ళు తగిన కోతిలా గించుకుంటారు ఎందుకు? నన్ను కోతంటావా? అది ఉత్త కోతి కాక కళ్ళు తాగిన కోతంటావా? నేను పిలిస్తే పోలీసులు వస్తారు, అరిస్తే ఆర్మీ వస్తుంది, చండ శాసనం ఉండవాణ్ణి. రాస్కెల్స్ గీస్కెల్స్ అని ముందు ఇంగ్లీష్ చాపండి. నాకే ఆర్డర్ వేస్తావురా అడ్డగాడిదా? నేనంటే కలెక్టర్లు సైతం గడగడగడగడగడలు ఆడిపోయేవారా? చండ శాసనం ఉండవాణ్ణి ఏమనుకుంటున్నావా? ఏమో అబ్బా ఏమిటండి మీ గోల? సరే పొరపాటును కాదు, కావాలనే కొట్టాం. మీ టిప్పకాయ చూసేందుకు బ్రహ్మాండంగా ఉంది, కొడితే దాన్నే కొట్టాలనిపించి కొట్టాం. నిన్ను ఎంత గట్టిగా ఉందో చూడ్డానికి కళ్ళు ఇచ్చేస్తాను, జాగ్రత్త. వీడియో పెడరా, పిడతగాడు ఉడతల మీదకి వచ్చేస్తున్నాడు. నా కొడుకును పట్టుకొని పెడతా ఉడతా అంటావురా? నీ నాలుక చీల్చేస్తాను, చీల్చి చెండా వేస్తాను. చీల్చడం చెండా అంటే మాటలో ఉంచండి, ముందు జారిపోతున్న మీ పంచం అది జారితే జారుతుంది, ఊడితే ఊడుతుంది, మధ్యలో నీకెందుకు? అయితే లాగితే ఏమవుతుందో చూద్దాం. తహసీల్దార్ గారి జెండాకి, చండ శాసనం ఉండవారి జెండాకి, తహసీల్దార్ గారి జెండాకి. పెళ్లివారు వస్తున్నారని గంట నుంచి నన్ను కంగారు పెట్టేయడమే తప్ప. అవిగో బళ్ళు వచ్చేసాయి. మహాలక్ష్మి, అమ్మాయిని సిద్ధం చేసేయండి. ఇతనే పెళ్లి కుమారుడు, పేరు వేణు, కాలేజీ లెక్చరర్. నమస్కారం. నాన్నగారు ఇది ఆయన బండి దిగనట్టున్నారండి. ఏం చేత బాబు? వారు పంచిస్తే గానీ బండి దిగరటండి. పంచ? ఒరే వెంకన్న, ఓ పంచ తీసుకురా అర్జెంటుగా. బాబు, పెళ్లి చూపుల ముందు పంచి పెట్టించుకోవడం తమ వంశాచారమా? ఆచారము కాదు, వల్లకాడు కాదు. ఈ ఊరి పొలిమేరలోకి వచ్చేసరికి కోతులు కొండముచ్చులు అన్ని నా చుట్టూ చేరి నన్ను అల్లరి చేసి నా పంచ కాస్త ఎత్తుపోయాయి. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. అమ్మా లక్ష్మి, అత్తమావలకి నమస్కరించు. కూర్చో. అమ్మాయి బాగానే ఉంది. ఏమే ధర్మపత్ని, నీ కాబోయే కోళ్ళు ఎలా ఉంది? పేరుకు తగ్గట్టే మహాలక్ష్మిలా ఉందండి. శంకరం గారు, మీ వంశ మర్యాదలు పరువు ప్రతిష్టలు వినే వచ్చాం. మీ మంచితనం మర్యాద ఇప్పుడు కళ్ళారా చూశాం. సాంప్రదాయమైన మీ సంబంధం మాకు పూర్తిగా నచ్చింది. శుభం. అవతారం గారు, ఇక కట్న కానుకల విషయాలు కూడా మాట్లాడేస్తే. కట్నం విషయం ఎవరైనా ఎత్తారంటే అరెస్ట్ చేయించేస్తాను. నేను తహసీల్దార్ని, అసలే చండ శాసనం ఉండవాణ్ణి. తమది చాలా పెద్ద మనసు. పెద్ద మనసు కాబట్టే నా పంచలాక్కుపోయి నా కోతి మొక్కని క్షమించి వదిలే. శంకరం గారు, ఈ శుభగేడుల్లోనే తాంబూలం ఇచ్చిపుచ్చుకోండి. అయితే కానీ త్వరగా. మా లక్ష్మి చాలా అదృష్టవంతురాలు, అందుకే మీ ఇంటి కోడలయ్యే యోగం పట్టింది. రౌడీ బీనుగా ఎక్కడ కూడా తయారయ్యమై శుభకార్యం జరిగే చోటికి సెల్లా దాపురించావు, మళ్ళీ ఏమిత్తుపోదామని వచ్చావు? అవతారం గారు, ఈ విధమేనండి, కోతిలాగా నలుగురితో వచ్చి మా నాన్నగారు పంచెత్తుకుపోయాడు. ఇది మర్యాదస్తులుండే ఇల్లురా. పరువు ప్రతిష్టలున్న ఇలాంటి ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు. వెళ్ళావు. ఏం పోతావా లేదా నువ్వు? అసలు అతను ఎక్కడికి పోతాడండి? అతను పెళ్లి కూతురు అన్న. చాలా సంతోషం. ఈ శుభవార్త ముందే తెలిసింది. అయ్యా శంకరం గారు, మీ మనవడికి మీ ఇంటి సంబంధానికి ఓ నమస్కారం. రండిరా. అవతారం గారు, ఒక్కసారి ఆలోచించండి. ఏదో చిన్నతనం వల్ల వాడు చేసిన తప్పుని నన్ను చూసి మన్నించండి. తాంబూలాలు కూడా పుచ్చుకుని ఇలా కాదని వెళ్ళిపోవడం మంచిది కాదు. ఇలాంటి చురాయి వెధవ చెల్లెల్ని నా కొడుక్కి చేసుకోవాల్సిన కర్మే పట్టలేదండి. రండి. ఆగండి, తొందరపడి నిర్ణయానికి రాకండి. పెద్దవాణ్ణి చేతులెత్తి వేడుకుంటున్నాను. తల్లిదండ్రి లేని పిల్ల
కొంచెం కనికరించండి. కావాలంటే వాడిని మీ కాళ్ళ మీద పడేసి మీకు క్షమాపణ చెప్పిస్తాను. చాలండి, ఇలా కాళ్ళు చేతులు పట్టుకుని కాకా పట్టే మనుషులంటే నాకు పరమ అసఖ్యం. మీదేదో పరువు ఉన్న వంశం అనుకొని వచ్చాం గాని ఇంత దరిద్రపు కూడా సంబంధం అనుకొని రాలేదు. రా రామ్మా. బాబు గారు నా మాట వినండి. నేను తప్పు చేశాను, అందుకు నన్ను కొట్టండి, చంపండి, అంతేగాని నా చెల్లెలికి మాత్రం అన్యాయం చేయకండి. ఇలాంటి వాడి చెల్లెడైపోవటం ఆ పిల్ల చేసుకున్న పాపం రా. బాబు గారు ఇలాంటి అయోగ్యుడి చెల్లెల్ని ఏ విధవా చేసుకోడరా? రారా, వేళతో మంత్రాలు ఏమిటి? వ్యథ సంబంధం, వ్యథ సంబంధం. పదా ఎక్కడికి వెళ్ళిపోయావు? పదానం తిందు గాని. చెల్లెమ్మా, నా మీద నీకు కోపం లేదా? నేనంటే అసహ్యం వేయడం లేదా? జరగబోయే నీ పెళ్లిని పాడు చేసిన అన్నయ్యను చావుగొట్టాలనిపించడం లేదా? అవేం మాట్లాడయ్యా? లోకంలో ఏ అన్నయ్యనా తోబుట్టు పెళ్లి చేస్తాడు, కానీ పాపిష్టన్నయ్య నీ పెళ్లిని పాడు చేశాడు. ఎప్పుడో దేవుడు రాసేసిన నుదుటి రాతలకి ఎవ్వరూ కారణం కాదన్నయ్యా. పదాన్నం తిందు గాని. లేదమ్మా, చేసిన పనికి జీవితంలో మొదటిసారిగా సిగ్గుపడుతున్నానని తాతయ్యకు చెప్పుకోవాలి. తను మనసారా నన్ను మన్నించానన్నాకి నేను అన్నం తినేది. తాతయ్య, నేను చేసింది చాలా పెద్ద తప్పు, కానీ నా తప్పుని నువ్వు మన్నించకపోతే ఎవరు మన్నిస్తారు చెప్పు? ఈ ఒక్కసారికి నన్ను మన్నించు తాతయ్య. కావాలంటే నీ కోపం తీరేలా నన్ను కొట్టు, అంతేగాని నువ్వు ఇలా అలిగి మాట్లాడకపోతే నాకు ఏడుపు వస్తుంది. తాతయ్య, మన్నించాను తాతయ్య, నన్ను మన్నించాను తాతయ్య. తాతయ్య తాతయ్య తాతయ్య, ఒక్కసారి కళ్ళు తెరు తాతయ్య, ఒక్కసారి కళ్ళు తెరు. ఇక ఈ జన్మలు అల్లరి చేయను. నీ పేరు ప్రతిష్టకు చెడ్డ పేరు తీసుకురాను తాతయ్య, చెడ్డ పేరు తీసుకురాను. నన్ను నమ్ము తాతయ్య. అమ్మలా అన్నం పెట్టి నాన్నలా గారం చేసిన నువ్వు కూడా మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోతే మేమేమైపోతాం తాతయ్య? మాకింక దిక్కెవరు తాతయ్య, మాకింక దిక్కెవరు? ఇప్పటికైనా నాతో చెప్పకుండా ఏ పని చేయడానికి వెళ్ళలేదు చెప్తున్నాను. రే ఓరి పిచ్చివంతా, నువ్వు బజార్లో ఉండగా ఇంట్లో పెరట్లోకి వచ్చావిట్రా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తానా? నువ్వు కలిస్తావా? మేకల్ని కాస్తా. ఆకులిస్తావా? తోకల్ని కోస్తా. పువ్వులు ఇస్తావా? పుల్లల్ని కొడతా. ఘాటు పిచ్చి. పోస్ట్ మాస్టర్ బాబు, ఒక కార్డు ఇప్పించండి. కార్డుతో పాటు గుడ్డో కోడో కొనాలయ్యా, అది రూలు. మీరు పోస్ట్ ఆఫీస్ లో ఈ కోళ్ల ఫారం పెట్టి మా ప్రాణాలు తీస్తున్నారండి. సరే, ఒక గుడ్డు కూడా తగలెట్టండి. సరే, రూపాయి సరిపోయింది, తీసుకెళ్ళు. ఏమిటండి ఏదో పని?
ఊళ్ళో వాళ్ళకు చిత్రాలు చదవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు నోరు మొయ్యవే, నీ నెత్తిన గిన్నె కోడి గుడ్డెట్ట. ఇలా చదవడం వల్లే ఊళ్ళో వాళ్ళ రహస్యాలని మన గుప్పెట్లో ఉంటాయి. ఆ రహస్యాల్ని తెలివిగా అమ్మి సొమ్ము చేసుకోవటం వల్లే నీ మెళ్ళో నగలు, పెరట్లో కోళ్లు పెరుగుతున్నాయి. ఓరి నాయనోయ్, ఆటం బాంబులు అంటున్నాం. అర్జెంటుగా పెద్ద దిక్కు దగ్గర పేల్చేయాలి. ప్రియమైన విజయ్కి నీ స్నేహితురాలు జ్యోతి వ్రాయునది. నీ ఉత్తరం అందింది. మా వారు ముఖ్యమంత్రి గారి పిఏ కావటం వల్ల నువ్వు రాసిన విషయాలని మంత్రి గారితో చెప్పారు. ప్రెసిడెంట్ రాయుడు, జమీందారు నరసింహం చేసే అరాచకం అంతా విని వాళ్ళ గురించి రహస్యంగా ఆరాలు తీసి రిపోర్టు తయారు చేయడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని పంపుతాం అన్నారు. త్వరలో ఆఫీసర్ వస్తాడు. ఆ దుర్మార్గుల బతుకులు బట్టబయలు చేసి వాళ్ళని కటకటాల వెనక్కి పంపిస్తాడు. చాలు, విషయం అర్థమైపోయింది. ఆ పంతులుగాడి కూతురు సామాన్యమైంది కాదు, చాలా హై లెవెల్లోనే వేసింది పథకం. అయినా అది రాసిన ఉత్తరాన్ని మధ్యలోనే కలిసేయక హైదరాబాద్ దాకా ఎందుకు పోనిచ్చావు? అయ్యా, అది మన ఊళ్ళో పోస్ట్ చేసి ఉండదండి. పక్క ఊళ్ళోకి వెళ్ళి అక్కడ డబ్బాలో పడేసి ఉంటుంది. ఆ ఆఫీసర్ గాడు వచ్చి మన జాతక చక్రాన్ని పట్టుకుని హైదరాబాద్ లో పెడితే మన మానం మీద ప్రాణం మీద టిక్కు పడిపోద్ది. దొరా, ఆ ఆఫీసర్ గారిని ముందు పట్టేసి గడ్డి తినిపించేసి చెయ్యి తడిపేసి లంచం మంచం ఏర్పాటు చేసేసి అవన్నీ చెయ్యొచ్చురా, కానీ ఆడు ఎప్పుడు ఎక్కడికి ఎలా వస్తాడో తెలియాలి కదా. మన ఊరికి ఎవడొచ్చినా మిట్ట మధ్యాహ్నం ట్రంక్ రోడ్డుకి బస్సులో దిగాల, లేదా రాత్రికి దొంగల బండికి దిగాల. అక్కడ కాపేసేసి కొత్తగా దిగమని పట్టేయడం చాలా తేలికే. మీకెందుకు ఆ సంగతి, నాకు వదిలేయండి. ఈ ఆఫీసర్ గాడి రాక వల్ల నేను నా పదవి ఏమి అవటానికి వీల్లేదు. వాడు రాగానే పట్టేసి డబ్బుతో కట్టేసి అవసరమైతే కాళ్ళు పట్టేసి మనవండిగా చేసుకోవాలి. అలా చేసుకోకపోతే తమరు గవర్నమెంట్ ఆసుపత్రి మూసేసి అందులో ఈ సీమ పందుల వ్యాపారం పెట్టారని తెలిస్తే తమ పదవి తాలూకు పునాదులు కదలొచ్చు. అందుకని బాబు గారు, ఆయన గారి సంగతి నాకు వదిలేయండి. ఆయన గారిని దువ్వి మన గూటి చిలకగా మార్చేస్తానుగా. ఆయన అందరిలాంటి ఆఫీసర్ కాదయా, రహస్యంగా వస్తున్నాడు. తన ఆఫీసర్ కాదని అబద్ధం చెప్పొచ్చు, అమ్మాయి కూడా నటించొచ్చు. ఆరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఆరు మొహం చూడగానే ఆరు ఆఫీసరే కాదు నేను చెప్పేయగలనండి. మీకెందుకండి? ఆరిని మన పెంపుడు కుక్కగా మార్చే బాధ్యత నాకు వదిలేయండి. పాపం, ఆ లక్ష్మిని చూస్తుంటే జాలేస్తుంది. నిక్షేపం లాంటి సంబంధం తప్పిపోయింది. పెళ్లి చేసే పెద్ద దిక్కు ఆ ముసలాయన కాస్త కన్ను మూశాడు. దాని కర్మలా కాలడానికి వాళ్ళ అన్నయ్యే కారణం. వాడే మనిషి అయితే చెల్లెలకి ఎంతకంటే మంచి సంబంధం తెచ్చి చెయ్యాలి. ఆ దౌర్భాగ్యుడు ఆ ఇంటిని ఈ ఊరిని శనిలా పట్టుకుని వేలాడడం తప్ప అంతకన్నా మంచి పని ఎందుకు చేస్తాడు? ఏమిటన్నయ్య, ఊరు విడిచి వెళ్తానంటావా? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని వాడివి. తెలియని చోటుకెళ్ళి నువ్వు కష్టపడటం నాకు ఇష్టం లేదన్నయ్యా. నువ్వెక్కడికి వెళ్ళొద్దన్నయ్యా. లక్ష్మి, తాతయ్య ఉన్నంత కాలం బరువు బాధ్యతలు తెలియక ఆడుతూ పాడుతూ బ్రతికానమ్మా. కానీ నా కారణంగా ఆగిపోయిన నీ పెళ్లి అతి వైభవంగా జరగాలమ్మా. నవ్వుల పాలైన మన బరువు మళ్ళీ నిలబడాలమ్మా. ఈ గోపి అల్లరి చిల్లరిగా తిరిగేవాడు కాదు, ప్రయోజకుడు, పెద్ద మనిషి అని 10 మందితోనూ అనిపించుకోవాలమ్మా. అన్నయ్య, అవునమ్మా, అందుకే పట్నం పెడుతున్నాను. పట్టుదలతో కృషి చేస్తాను. నేను అనుకున్నది సాధించి నీ కాబోయేవాడిని వెంట పెట్టుకుని మళ్ళీ ఊళ్ళో అడుగు పెడతాను. అంతవరకు ఈ హనుమంతు వాళ్ళమ్మ నీకు తోడుగా ఉంటారు. మెల్లిగా మెల్లిగా. గోపన, జాగ్రత్త వెళ్ళరారా. అలాగే. ఉత్తరాలు రాస్తుండ్రా. అలాగే. ఇదిగో గోపన్న. ఏమిట్రా ఇది? ఆకలేసినప్పుడు తినరా పునుగులు. గోపన, ఉత్తరాలు మర్చిపోకు. ఎరా అంకయ్య, ఓ డెకాషన్ అంటే ఎవరా? అవును, ఏంటి బస్సు ఇంకా రాలేదా? రాలేదు బాబు. ఏంట్రో 7 గంటలు బస్సు గిస్తుంటే ఇక్కడ తగలడ్డావు. నువ్వెందుకు తగలడ్డావా? మనం అందుకే తగలడ్డాం. అంటే ఆఫీసర్ గారి కోసం అన్నమాట. ఆయన మా అయ్య గారికి కావలసినోరు. మా అయ్య గారికి చాలా చాలా కావలసినోడు. చూద్దాం. ఏడు చూసేది. అదిగో బస్సు వచ్చింది. ఆఫీసర్. ఓర్ని, ఆఫీసర్ గారు రాలేదు. ఆ సంగతి మాకు ముందే తెలుసు. వచ్చా ఆఫీసర్ వచ్చా. నువ్వు అరటి పండు ఇస్తావా? నీకు అధికారం ఇస్తా. నువ్వు కూల్ డ్రింక్ ఇస్తావా? హోల్ ఇండియాకి నేను చీఫ్ మినిస్టర్ చేస్తా. నువ్వు అరటి పండి, నువ్వు కూల్ డ్రింక్. ఆఫీసర్ గారు రాక మేము ఎడుతుంటే నువ్వెక్కడ తగలట?
బాబోయ్ నా రైలు బాబోయ్ నా రైలు నా రైలు నా రైలు వెళ్ళిపోతుంది నా రైలు నా రైలు నా రైలు నా రైలు నమస్కారం నమస్కారం నా రైలు వెళ్ళిపోతుంది ఆపండి ఆపండి పోనివ్వండి సార్ మీరు తలుచుకుంటే రైళ్లకు లోటేమిటి ఏ రైలైనా మీ రైలే సార్ తమరు వస్తున్నారని మాకు ముందే తెలిసింది సార్ అందుకే మీకోసం ఎదురు చూస్తున్నాను సార్ మీరు మీరు నన్ను ఎవరనుకుంటున్నారు మీ దర్జా మీ కళ చూసి కూడా మిమ్మల్ని పోల్చుకోలేని ఎదవలం కాదు సార్ 1000 క్యాండిల్ బరుబురా దగదగ మెరిసిపోయా మీరే మా స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ మీరు పొరపాటు పడుతున్నారు నేను ఆఫీసర్ని కాదు అని మీరు అంటారని కూడా మాకు తెలుసు సార్ అంటే మాత్రం మేము ఎలా నమ్ముతాం సార్ చూడండి నిజంగా నేను స్పెషల్ ఆఫీసర్ని కాదు నా పేరు గోపి ప్రయోజకుడినై పేరు తెచ్చుకోవాలని పట్నం బయలుదేరాను ఆకలేసి పెసర పునుకులు తింటుంటే ఎక్కిళ్ళు వచ్చాయి మంచినీళ్ళ కోసం రైలు దిగాను అంతేగాని నేను స్పెషల్ ఆఫీసర్ని కాదు బాబు కానీ మీరు వెళ్లాల్సిన రైలు ఎలాగూ తప్పిపోయింది కదా మళ్ళీ రేపు రాత్రి దాకా లేదు కదా అంతవరకు తమరు ఎక్కడో చోట ఉండాలి అవునా అవును ఉన్నాక ఏదో ఒకటి తినాల్సి వస్తుంది అవునా అవును తిన్నాక నిద్రపోవాలి అవునా అవును అందుకే మా గెస్ట్ హౌస్ రండి అలాగే చూడండి కానీ మీరు అనుకుంటున్నట్టుగా నేను స్పెషల్ ఆఫీసర్ని కాదు స్పెషల్ ఆఫీసర్ కానే కాదు సరేనా దయచేయండి దయచేయండి దయచేయండి